హాయ్, మన ముందు క్లాస్లో ఖిలాఫత్ ఉద్యమం గురించి చెప్పుకున్నామండి. ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే సహాయ నిరాకరణ ఉద్యమం గురించి చెప్పుకుంటాం. అయితే చూడండి, సహాయ నిరాకరణ ఉద్యమం దగ్గర కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి. గాంధీజీ భారతదేశంలో ముఖ్యంగా 3 ప్రజా ఉద్యమాలను నడిపాడండి. 1 సహాయ నిరాకరణ ఉద్యమం, 2 శాసన ఉల్లంఘన ఉద్యమం, 3 క్విట్ ఇండియా ఉద్యమం నడపడం జరిగింది. అయితే భారతదేశంలో గాంధీజీ నడిపినటువంటి అతిపెద్ద ప్రజా ఉద్యమం ఏదైనా అడిగాడు అనుకోండి, సహాయ నిరాకరణ ఉద్యమమే. కాబట్టి దాని ప్రత్యేకత గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడంటే గాంధీజీ నడిపినటువంటి ఉద్యమాల్ని ఆర్డర్లో అడుగుతున్నాడండి. అయితే ప్రీవియస్ ఎగ్జామ్లో ఒకసారి ఏమడిగాడంటే ఈ క్రింది వాటిలో గాంధీజీ నడిపినటువంటి ఉద్యమాలను క్రమబద్ధంలో అమర్చండి అని చెప్పి ఇచ్చాడు. అంటే అందులో సహాయ నిరాకరణ ఉద్యమం ఇచ్చాడండి, శాసన ఉల్లంఘన ఉద్యమం ఇచ్చాడు, వ్యక్తి సత్యాగ్రహం ఇచ్చాడు, క్విట్ ఇండియా ఉద్యమం ఇచ్చాడండి. అయితే వ్యక్తి సత్యాగ్రహం అనేది పెద్దది కాదు ఇతను నడిపినటువంటి ఉద్యమాల్లో, కానీ ఇది కూడా ఇచ్చాడు. అంటే క్విట్ ఇండియా కంటే ముందు ఇది 1940లో చేశాడండి. కాబట్టి సహాయ నిరాకరణ ఉద్యమం, దాని తర్వాత శాసన ఉల్లంఘన ఉద్యమం, తర్వాత వ్యక్తి సత్యాగ్రహం, తర్వాత దండి సత్యాగ్రహం, ఇది ఆర్డర్ అండి. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. కాబట్టి మనం అన్ని విధాలుగా దాన్ని తెలుసుకోవడం చాలామంది. అయితే మీకు డౌట్ రావాలి, మరి అయితే గాంధీజీ మరి రౌలత్ సత్యాగ్రహం ఒకటి చేశాడు కదండి, మరి అది కూడా భారతదేశం మొత్తాన్ని హత్తలు ప్రకటించాడు కదా. ఎందుకంటే 1919 ఏప్రిల్ 6న దేశం మొత్తం కూడా హత్తలు ప్రకటించాడు. మరి అది కూడా ఉద్యమమే కదండి. అంటే దాన్ని ఐఎన్సీ ఆమోదించలేదు. ఐఎన్సీ ఆమోదిస్తేనే అది జాతీయ ఉద్యమంగా మనం చెప్పుకుంటాం. ఐఎన్సీ ఆమోదించకపోతే అది జాతీయ ఉద్యమంగా చెప్పుకోమండి. ఎందుకంటే అంతకుముందు గాంధీజీ చంపారణ ఉద్యమం నడిపాడండి, తర్వాత అహ్మదాబాద్ కార్మికుల మిల్లు నడిపాడండి, తర్వాత క్యాడా సత్యాగ్రహం నడిపాడు. ఇవన్నీ మనం చెప్పుకోకూడదు. ఎందుకనంటే అవన్నీ కూడా గాంధీజీ ఇండివిజువల్గా నడిపినటువంటి ఉద్యమాలు. కానీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఐఎన్సీ ఆమోదించిందండి, కాబట్టి జాతీయ ఉద్యమంగా మనం చెప్పుకుంటాం. ఓకే, అయితే చూడండి, ఇది సహాయ నిరాకరణ ఉద్యమం. అయితే సహాయ నిరాకరణ ఉద్యమం చెప్పుకున్నప్పుడు ఏదైనా ఒక ఉద్యమం కానివ్వండి, లేదంటే సంఘటన కానివ్వండి, దాని గురించి మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఎలా చదువుకోవాలంటే అసలు అది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎందుకు స్టార్ట్ అయ్యింది, ఎలా స్టార్ట్ అయ్యింది, అందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి. కాబట్టి ఏదైనా సరే మీరు 4 క్వశ్చన్లు అనేది మీలో రైజ్ అవ్వాలి. ఏంటంటే ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఏమిటి. దీన్ని మనం క్వశ్చన్ చేసుకుంటే ఆటోమేటిక్గా దాని యొక్క కాన్సెప్ట్ మొత్తం మనకి అర్థమవుతుందండి. అయితే ఈ సహాయ నిరాకరణ ఉద్యమం గురించి చెప్పుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చిన్న చిన్న ఎగ్జామ్స్కి ఇప్పుడు కూడా పైపైన ఇచ్చేస్తూ ఉంటాడు. అలా పైపైన ఇచ్చిన వాటికి మనం డెప్త్గా చదివినప్పుడు వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ముందు చెప్తానండి. దీనికి మరొక పేరు ఏంటంటే స్వరాజ్య ఉద్యమం అని కూడా అంటాం. స్వరాజ్య ఉద్యమం అని కూడా అంటాం. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్వరాజ్య ఉద్యమం అని కూడా అంటామండి. ఎందుకని అంటామంటే 1921లో ఈ హకీం అజ్మల్ ఖాన్ అనేటువంటి వ్యక్తి నేతృత్వంలో ఒక సమావేశం జరుగుతుంది, ఐఎన్సీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో గాంధీజీ ఏమని ప్రకటిస్తాడంటే స్వరాజ్య సాధనే మన లక్ష్యం అని చెప్పి ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి అందుకని ఉద్యమానికి ఇంకొక పేరు ఏంటంటే స్వరాజ్య ఉద్యమం. అంతేకాకుండా నాగపూర్ సమావేశంలో కూడా స్వరాజ్యం మనం సాధించేస్తాము, కాబట్టి కంగారు పడకండి, జాగ్రత్తగా చేయండి అని చెప్తాడండి. అందుకనే మనం దీన్ని స్వరాజ్య ఉద్యమం అంటాం. రైట్. అయితే ఈ ఉద్యమం యొక్క చిహ్నం ఏదంటే చరాకం. చరాకం అండి. చరాకం అంటే రాట్నం అని కూడా అంటాం. రాట్నం అంటే మీకు తెలుస్తుందండి, గాంధీజీ గారు ఒక చక్రం దగ్గర కూర్చొని ఇలా తిప్పుతూ ఉంటారు. అంటే నూలు వడికేటువంటి యంత్రాన్ని చరాకం అంటాం. ఓకేనండి. కాబట్టి చూడండి, సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క చిహ్నం ఏదైనా అడిగాడు అనుకోండి, రాట్నం లేదా చరాకం అంటాం. రాట్నం లేదా చరాకం అంటాం. అయితే ఈ ఉద్యమం ఎవరి కాలంలో, ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగిందని అడిగాడు అనుకోండి, లార్డ్ రీడింగ్ అండి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాము అంటే ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ఆపివేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని స్టార్ట్ చేద్దాం. అయితే సహాయ నిరాకరణ ఉద్యమం చూద్దాం. సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 1920 ఆగస్టు 1న ప్రారంభమైందండి. ఎందుకనంటే గాంధీజీని ఖిలాఫత్ ఉద్యమాన్ని నడిపించాలని చెప్పి ముస్లింలు కోరినప్పుడు గాంధీజీ సింధ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తాడు. 1920 జూలై నెలలో సింధ్ అనేటువంటి ప్రాంతాన్ని పర్యటించినప్పుడు అక్కడ ఏమని చెప్తాడు, నేను సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆగస్టు 1న ప్రారంభిస్తున్నాను అని చెప్తాడు. కాబట్టి సహాయ నిరాకరణ ఉద్యమం డేట్ అని అడిగాడు అనుకోండి, 1920 ఆగస్టు 1న. ఎందుకనంటే గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎందుకు చేపట్టాడనే కారణాలు మనం తర్వాత చెప్పుకున్నాం. ఇక్కడ కూడా చెప్తాను చూడండి. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. తర్వాత జలియన్ వాలాబాగ్ దురంతంతో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఖిలాఫత్ ఉద్యమం వల్ల ముస్లింలు అసంతృప్తితో ఉన్నారు. ఇలా ఈ అసంతృప్తి శక్తులన్నింటినీ మనం పోగేసి
మనకు కావలసిన లక్ష్యాలు ఛేదించడం కోసం ఉద్యమం చేస్తే గనక మనం అనుకునే లక్ష్యాన్ని సాధించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఖిలాఫత్కి, అలాగే జలియన్వాలా బాగ్ దురంతరానికి, అలాగే రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఈ మూడింటిని బేస్ చేసుకొని సహాయ నిరాకరణ అనే ఉద్యమం అనేటువంటి కాన్సెప్ట్ని మన గాంధీజీ గారు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, కాబట్టి జాగ్రత్త చూడండి. 1920 ఆగస్టు 1న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ గారు ప్రకటిస్తారండి. అయితే ఈ యొక్క సమావేశాన్ని 1920 సెప్టెంబర్ నెలలో కలకత్తాలో లాలా లజపతి రాయ్ అంటామండి. ఈ లాలా లజపతి రాయ్ అధ్యక్షున ఐఎన్సీ ప్రత్యేక సమావేశం ఏర్పడుతుందండి. అయితే కొన్ని బుక్స్లో ఏమని ఉంటుందంటే ఐఎన్సీ వర్కింగ్ కమిటీ అని ఉంటుంది, అంటే జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటారు. కొన్నింటిలో ఏమని ఇస్తాడంటే ప్రత్యేక సమావేశం అంటారు. ఏదైనా నో ప్రాబ్లం అండి, ఎందుకంటే వార్షిక సమావేశం ఎప్పుడు కూడా ఎప్పుడు జరుగుద్ది అంటే డిసెంబర్ నెలలో జరుగుతుంది. ఓకేనా? సో అంతకంటే ముందు జరిగింది అంటే ఖచ్చితంగా అది ప్రత్యేక సమావేశం కింద మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే సెప్టెంబర్లో కలకత్తాలో జరిగినటువంటి ఈ ప్రత్యేక సమావేశంలో ఈ గాంధీజీ తయారు చేసినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడతారండి. తీర్మానాన్ని గాంధీజీ గారు ఈ యొక్క సమావేశంలో ప్రవేశపెడతారు, కలకత్తా సమావేశంలో. అయితే ఈ తీర్మానాన్ని కొంతమంది వ్యక్తులు ఆమోదిస్తారు, మరి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే తిరస్కరిస్తారు. ఎందుకనంటే ఈ ఉద్యమం చేయడం వల్ల మనకు చాలా ఇబ్బందులు, బ్రిటిష్ వారు ఇబ్బంది పెడతారు, కాబట్టి కరెక్ట్ కాదు, ఇది ఆపేయడం మంచిదని చెప్పి కొంతమంది తిరస్కరిస్తారండి. కొంతమంది ఏమంటారంటే మంచి ఆలోచన అండి, కాబట్టి ముందుకు వెళ్ళడం మంచిదని చెప్పి ఇక్కడ రెండు విభేదాలు వస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో ఏం చేస్తారంటే ఇక్కడ ఓటింగ్ అనేటువంటి కొత్త విధానాన్ని తీసుకొస్తారండి. ఈ ఓటింగ్ ప్రకారం గాంధీజీ గారి యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఏమవుతుందంటే గాంధీజీ గారి యొక్క తీర్మానానికి 1886 మంది పాజిటివ్గా ఓటేస్తారండి. కానీ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే వ్యతిరేకంగా ఓటేస్తారు. వీళ్ళందరూ కూడా అనుకూలంగా చేస్తారు, వీళ్ళేమో ప్రతికూలంగా చేస్తారు. అయితే మెజారిటీ ఎక్కువ గాంధీకి వేయడం వల్ల ఈ యొక్క తీర్మానాన్ని ఇక్కడ ఆమోదించడం జరిగింది. అయితే ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారంటే పర్టికులర్గా ఈ ఆగస్టు 1న తిలక్ చనిపోతారండి. తిలక్ చనిపోవడంతో ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ నడపడానికి నాయకుడు ఎవరు ఉండరు. అందుకని ఆ విధి విధానాలు రూపొందించడం కోసం ముందుగా మనం ఒక జాతీయ కాంగ్రెస్ నడపడానికి ముందు నాయకుల్ని మనం సెలెక్ట్ చేసుకుంటే బెటర్ కదా, దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించుకుందామని చెప్పి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుద్ది. అయితే సమావేశంలో గాంధీజీ గారి తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో ఓటింగ్ జరిగి మొత్తం మీద గాంధీజీ గారు దానికి ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించడం జరుగుతుంది. అయితే చూడండి, ఈ యొక్క సమావేశంలోనే గాంధీజీ గారు ఒక మాట అంటారు, మీరు ఇక్కడి నుంచి అయినా బానిస బతుకు బ్రతకవద్దు, స్వేచ్ఛగా జీవించండి అంటారు. అంటే ఇక్కడి నుంచి బానిస బతుకు బ్రతకవద్దు, ఆపండి, స్వేచ్ఛగా జీవించండి అని చెప్పి ఈ యొక్క సమావేశంలో గాంధీజీ గారు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క సమావేశంలో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ఆమోదించారు. సరే, మరి ఎలా జరగాలి అంటే దానికంటే కొన్ని విధి విధానాలు ఉంటాయిగా. అందుకని చెప్పి ఏం చేశారంటే 1920లో ఐఎన్సీ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది అంటే నాగపూర్ అనేటువంటి ప్రాంతంలో జరిగిందండి. ఐఎన్సీ యొక్క వార్షిక సమావేశం నాగపూర్లో జరిగింది. దీనికి వీర రాఘవాచారి ఇతన్ని దక్షిణ భారతదేశ మహామేధావి అంటామండి. దక్షిణ భారతదేశ మహామేధావి అని అంటాం. అయితే వీర రాఘవాచారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమావేశంలో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించిన విధి విధానాలని ఆమోదించడానికి ఇక్కడ తీర్మానం ప్రవేశపెడతారు. అయితే గాంధీజీ ఇందులో ముఖ్యంగా 2 రకాల విధానాలు రూపొందిస్తారండి. నిర్మాణాత్మక అలాగే బహిష్కరణ. అంటే నిర్మాణాత్మక విధానాలు కొన్ని రూపొందిస్తాడండి, బహిష్కరణాత్మక విధానాలని కొన్నిటిని రూపొందిస్తాడు. అయితే కొన్నిసార్లు మీకు కొన్ని బుక్స్లో ఏమైనా ఉంటుందంటే నిర్మాణాత్మక అలాగే బహిష్కరణ 3 శాసనోల్లంఘన అంటారండి. శాసనోల్లంఘన విధానాన్ని కూడా శాసనోల్లంఘన అంటే ఏంటంటే బ్రిటిష్ వారు చేసినటువంటి చట్టాలని వ్యతిరేకించడం, దాన్ని శాసనోల్లంఘన అంటాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గాంధీజీ ఈ 2 మాత్రమే తీసుకొచ్చాడండి సహాయ నిరాకరణ ఉద్యమంలో. ఒకటి నిర్మాణాత్మక అంటే తయారు చేసే విధంగా, రెండోది బహిష్కరణ వదిలిపెట్టడం. అయితే శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఏ సందర్భం శాసనోల్లంఘన అనేటువంటి విధానాన్ని ఎప్పుడు తీసుకొస్తారంటే 1921 నాటికి, అంటే ఒక సంవత్సరం ఉద్యమం జరుగుద్దండి ఈ 2 విధానాల్లో. కానీ ఆ విధానాల వల్ల బ్రిటిష్ ప్రభుత్వం ఎటువంటి కదలిక ఉండదు, దాన్ని పట్టించుకోదు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు దానికి. దట్టు జాతీయ నాయకులందరూ జైలుకి వెళ్ళిపోతారు, దానివల్ల గాంధీజీ ఆశించిన ఫలితాలు సరిగ్గా రావు. దాంతో గాంధీజీ ఈ 2 సరిపోవు, ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేయాలంటే శాసన ఉల్లంఘన కూడా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కానీ ఈ సమావేశంలో మాత్రం మనం నిర్మాణాత్మక మరియు బహిష్కరణ కార్యక్రమాలను మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి.
కానీ గాంధీజీ ఉద్యమంలో ఈ 3 రకాల విధానాలను అనుసరించాడండి. శాసనోల్లంఘన, అలాగే బహిష్కరణ, అలాగే నిర్మాణాత్మక అంశాలను కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే జాగ్రత్తగా చూడండి, ఈ సమావేశంలో ఈ గాంధీజీ యొక్క విధి విధానాల తీర్మానం ఏదైతే ఉందో అది ఆమోదించిన సందర్భంలో ఏం చేస్తాడంటే చిత్తరంజన్ దాస్ 250 మందిని పోగు చేసి ఏం చేస్తాడు, ప్రతిఘటిస్తాడు. గాంధీజీ తీర్మానాన్ని మేము ఆమోదించట్లేదు అని. అదేంటి, ఎందుకు ఆమోదించట్లేదు? ప్రాబ్లం ఏంటంటే గాంధీజీ రాసినటువంటి ఈ యొక్క విధి విధానాల్లో కొన్ని అంశాలు చేర్చలేదు, అవి చేరిస్తేనే మేము ఆమోదిస్తామని చెప్పి చిత్తరంజన్ దాస్ చెప్తాడండి. 250 మందిని పోగేసుకొని చిత్తరంజన్ దాస్ ఏం చేస్తాడంటే కొన్ని విధి విధానాలను రూపొందిస్తాడు, కొన్ని తీర్మానాలను రూపొందిస్తాడు. అయితే చిత్తరంజన్ దాస్ చెప్పినటువంటి అంశాలని బలపరిచినటువంటి వ్యక్తి ఎవరంటే లాలా లజపతి రాయ్ అండి. లాలా లజపతి రాయ్ కూడా ఏమంటాడంటే కరెక్టే, నేను చిత్తరంజన్ దాస్ చెప్పిన దాన్ని ఏకీభవిస్తున్నానని చెప్పి ఈ లాలా లజపతి రాయ్ చెప్తాడు. ఎందుకే చిత్తరంజన్ దాస్ తీసుకొచ్చినటువంటి కొత్త తీర్మానాలు ఏంద్రా అంటే, ఒకటి తిలక్ చనిపోయాడు కదా, తిలక్ యొక్క స్మారక నిధికి ₹1,00,00,000 పోగేయాలి. ₹1,00,00,000 తిలక్ యొక్క స్మారక నిధి అంటే అతని యొక్క చనిపోయినందుకు గాను మనం ₹1,00,00,000 పోగేయాలి ఉద్యమాన్ని నడపడం కోసం. రెండోది ఏంద్రా అంటే 1,00,00,000 మందిని కాంగ్రెస్లో సభ్యులుగా మార్చాలండి. 1,00,00,000 మందిని కాంగ్రెస్ సభ్యులుగా చేర్చాలి, జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకునేలా చేయాలి. అందుకని దీనిలో భాగంగానే జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకోవాలంటే డబ్బులు పే చేయాలండి. ఏదైనా ఒక విషయంలో సభ్యత్వం తీసుకోవాలనుకోండి, మీరు ఏదైనా ఒక యూనియన్లో కానివ్వండి, లేదన్నా ఒక సంస్థలో కానివ్వండి వెళ్ళారనుకోండి, మీరు దానికి సభ్యత్వం తీసుకోవాలనుకున్నప్పుడు దానికి కొంత డబ్బు కట్టాల్సి వస్తుంది. కాబట్టి అప్పట్లో ₹1 ఉండేదండి. అయితే దాన్ని 4 అణాలకు తీసుకొచ్చారు. 4 అణాలంటే 25 పైసలండి, పావలా అంటాము. 25 పైసలు మాత్రమే చేశారు. అంటే అంతకుముందు ₹1 ఉండేదండి, దాన్ని తగ్గించి 25 పైసలు చేశారు. ఎందుకని 1,00,00,000 మందిని ఈ జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం ఉంచేలా చేయాలి. మూడోది ఏంటి అంటే ఈ కార్మికులు ఉంటారు చూడండి, కార్మికులకి సంబంధించి ఒక దళాన్ని ఏర్పాటు చేసి ఆ దళం కూడా ఈ యొక్క ఈ ఉద్యమంలో పాల్గొనేలా గాంధీజీ నిర్ణయం తీసుకోవాలి. నాలుగోది ఏంటి అంటే జాతీయ సంస్థలను ఏర్పాటు చేయాలి, జాతీయ సంస్థలను ఏర్పాటు చేయాలి. తర్వాత పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలి. గాంధీజీ ఏంది నిర్మాణాత్మక బహిష్కరణాత్మక తీసుకొచ్చాడు, అందులో కొన్ని మాత్రమే రాశాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ 4 కూడా మీ యొక్క విధి విధానాల్లో పెడితేనే మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి చిత్తరంజన్ దాస్ ప్రవేశపెట్టడంతో దీన్ని గాంధీజీ ఆమోదిస్తాడు. గాంధీజీ ఆమోదించడం జరిగింది. కాబట్టి వీళ్ళ యొక్క తీర్మానాలను గాంధీ ఆమోదించడంతో ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాల తీర్మానం కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. విధి విధానాల తీర్మానం కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో గాంధీజీ ఏమంటాడంటే మనం కనుక ఈ యొక్క విధి విధానాల్ని సక్రమంగా అమలు చేస్తే మనం 1 సంవత్సరంలో స్వరాజ్యాన్ని ఖచ్చితంగా సంపాదిస్తామంటాడు. మనం ఈ అనుకున్నటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధి విధానాల్ని మనం సక్రమంగా అమలు చేసినట్లయితే మనం ఆశించినటువంటి స్వరాజ్యం ఖచ్చితంగా 1 ఇయర్లో వచ్చేస్తుంది, త్వరలోనే మనం దాన్ని పొందుతాము అని చెప్తాడు. అంతేకాకుండా ఇక్కడ గాంధీజీ గారు ఇంకొక మాట కూడా అంటారండి. ఏమనంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు న్యాయం చేయకపోతే వాళ్ళ సామ్రాజ్య నాశనానికి ప్రతి భారతీయుడు కూడా బాధ్యత వహిస్తాడని చెప్తాడండి. అంటే బ్రిటిష్ సామ్రాజ్యం అనేది ఈ భారతీయులకు న్యాయం చేయకపోతే, ఎందుకంటే జలియన్వాలా బాగ్ దురంతంలో వాళ్ళకి పాజిటివ్గా చెప్పింది ఎవరికండి, డయ్యర్కి. రెజినాల్డ్ డయ్యరు కరెక్టే అని చెప్పిందండి కమిషన్. కాబట్టి వాటికి శిక్ష విధించాలి. రెండోది రౌలత్ చట్టాన్ని రద్దు చేయాలి. ఇలా అన్ని విధాలుగా భారతదేశంలో ఉన్న ప్రజలకి న్యాయం చేయాలి. ఒకవేళ మీరు అలా న్యాయం చేయలేని పక్షాన మీ సామ్రాజ్య నాశనానికి ప్రతి భారతీయుడు కూడా బాధ్యతగా ఉంటాడు అని చెప్తాను. ఇది గాంధీజీ ఈ యొక్క సమావేశంలో చెప్పింది. అయితే ముందు సమావేశం సెప్టెంబర్ సమావేశంలో ఏం చెప్పాడు, ఇక్కడైనా బానిస బతుకులు ఆపండి, స్వేచ్ఛగా జీవించండి అని చెప్పాడు. ఇక్కడ ఏమని చెప్పాడంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు న్యాయం చేయకపోతే వాళ్ళ సామ్రాజ్య విచ్ఛిన్నత కోసం ప్రతి భారతీయుడు కృషి చేస్తాడని చెప్పి జరిగిందండి. అయితే చూడండి, అయితే మీకు ఇక్కడ ఎప్పుడైతే గాంధీజీ ఈ చిత్తరంజన్ దాస్ యొక్క విధి విధానాలను ఆమోదించాడో అప్పుడు ఏమైందంటే ఈ సహాయ నిరాకరణోద్యమం జాతీయోద్యమంగా అవతరించిందండి. దట్టు ఇక్కడ గాంధీజీ తయారు చేసినటువంటి తీర్మానాలన్నింటినీ అందరూ యాక్సెప్ట్ చేయడంతో మన గాంధీజీ గారు జాతీయ నాయకుడిగా ప్రకటించబడతాడండి. జాతీయ నాయకుడిగా ప్రకటించబడతాడు. మరి తిలక్ ఎప్పుడు గొప్ప నాయకుడిగా అయ్యాడంటే 1916 లక్నో సమావేశం జరిగింది చూడండి. ఆ లక్నో సమావేశం జరిగినప్పుడు మొగటం లేని మహారాజు, భారతదేశానికి మొగటం లేని మహారాజుగా కీర్తించబడింది ఎప్పుడంటే 1916 లక్నో సమావేశంలోనే. ఎందుకంటే అక్కడ అతివాదులు మితవాదులు ఏకమైపోయి మొత్తం కాంగ్రెస్ యొక్క స్టీరింగ్ మొత్తం ఎవరికి ఇచ్చేస్తారంటే మన తిలక్ ఇచ్చేస్తారండి.
మొత్తం అంతా కూడా ఎవరికి ఇచ్చేస్తారు? పవర్స్ అన్ని తిలక్ ఇచ్చేస్తారు. కాబట్టి అక్కడే మొక్కటంలేని మహారాజుగా మారుతారు. ఇక్కడ జాతీయ కాంగ్రెస్ మొత్తం కూడా గాంధీకి ఇచ్చేసిందండి. మొత్తం అధికారాన్ని అంతా కూడా ఎవడ కట్టబెట్టిందంటే గాంధీజీ కట్టబెట్టింది. అందుకనే జాతీయ నాయకుడిగా ఇక్కడ మనం ఆయన్ని ప్రకటించడం జరిగింది. ఓకే, అయితే చూడండి, ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు అలాగే బహిష్కరణ కార్యక్రమాలు ఏంటో చూద్దాం. చాలా జాగ్రత్తగా చూడాలండి. గాంధీజీ ఈ సహాయ నిరాకరణ ఉద్యమం కోసం అతను రూపొందించినటువంటివి నిర్మాణాత్మక అలాగే బహిష్కరణ. శాసనోల్లంఘన ఎప్పుడంటే ఆల్మోస్ట్ ఉద్యమం ఆగిపోయి 2 నెలల ముందు స్టార్ట్ చేస్తారండి. ఎందుకనంటే వీటి వల్ల ఈ అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించలేకపోతున్నారు, అంటే ఫలితం సరిగ్గా రావట్లేదు. అందుకనే ఈ శాసనోల్లంఘన అనేటువంటి దాన్ని కూడా ప్రత్యేకంగా తీసుకొస్తాడు. దాని గురించి మనం ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే నిర్మాణాత్మకమైనటువంటి అంశాల్లో ఏమేమి ఉన్నాయి అంటే మొదట నూలు వడకడం అండి. నూలు వడకడం అనేటువంటి విధానాన్ని తీసుకురావాలి. ఎందుకనంటే మనం విదేశీ వస్తువుల్ని బహిష్కరణ చేస్తాం కాబట్టి మనం అంటే స్వయంగా తయారు చేసుకోవాలి కదా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చరాకాన్ని తీసుకొని చరాక ద్వారా నూలు వడకాలి, అంటే దారాన్ని తీయాలి. తర్వాత రెండోది ఏంద్రా అంటే ఈ ఖద్దరు వస్తువులు ఉంటాయండి. ఖద్దరు వస్తువులుగా ఖద్దరు దుస్తులు. ఈ ఖద్దరు దుస్తులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉత్పత్తి చేయాలి, ఖద్దరు దుస్తుల్నే తయారు చేయాలి అందరూ. తర్వాత మూడోది ప్రతి ఒక్కరు కూడా వీటినే వేసుకోవాలండి. ఖద్దరు దుస్తులను తయారు చేసుకొని వాళ్ళే వేసుకోవాలి. తర్వాత ఏంటి అంటే మద్యపానాన్ని నిషేధించాలి. ఐదోది ఏంటి అంటే అస్పృశ్యతని నివారించాలండి. తర్వాత హిందూ ముస్లిం ఐక్యత కావాలండి. హిందూ ముస్లిం ఐక్యత. తర్వాత చూడండి, మీకు ఆల్రెడీ మన చిత్తరంజన్ దాస్ గారు ఇచ్చారు తిలక్ స్మారక నిధికి ₹1 కోటి పోగు చేయాలి. ఇది కూడా నిర్మాణాత్మక దాంట్లోనే పొందుపరిచారు, ఎందుకంటే చిత్తరంజన్ దాస్ గారు తీసుకొచ్చి పెట్టారు కదండి. తర్వాత జాతీయ విద్యాలయాలను ఏర్పాటు చేయడం అండి. జాతీయ విద్యాలయాలను అలాగే పాఠశాలను ఏర్పాటు చేయడం. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నూలు వడకాలండి, అలాగే ఖద్దరు దుస్తుల్ని ఉత్పత్తి చేయాలి, ఖద్దరు వేసుకోవాలి భారతదేశంలోని ప్రజలు, అలాగే మద్యపానాన్ని నిషేధించాలి, అస్పృశ్యతను నివారించాలి, హిందూ ముస్లిం ఐక్యతను సాధించాలి, తిలక్ నిధికి ₹1 సాధించాలి, అలాగే జాతీయ విద్యాలయాల్ని ఏర్పాటు చేయాలి, అలాగే 1 కోటి మందిని జాతీయ కాంగ్రెస్లోకి సభ్యత్వం తీసుకునేలా చేయాలి. అయితే చెప్పాను కదండి ఆల్రెడీ దీనికోసం ఏం చేశారండి 25 పైసలకి సభ్యత్వాన్ని తీసుకురావడం జరిగిందండి. నార్మల్గా సభ్యత్వ రుసుము అనేది ఎక్కువ ఉండేది, కానీ 1 కోటి మందికి సభ్యత్వం ఇవ్వాలి, పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులను కూడా జాతీయ కాంగ్రెస్లోకి సభ్యత్వం తీసుకునేలా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఆ సభ్యత్వం యొక్క రుసుముని తగ్గిస్తారు. తర్వాత జాతీయ విద్యాలయాల్లో భాగంగా అంటే జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని చూడండి. అందుకు గాను గుజరాత్ విద్యాపీఠ ఏర్పాటు చేశారండి, అలాగే కాశీ విద్యాపీఠ ఏర్పాటు చేశారు, అలాగే ముస్లింలు జామియా మిలియా ఇస్లామియా అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. జామియా మిలియా ఇస్లామియా అనేటువంటి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా జాతీయ విద్యాలయాల్లో భాగంగానే ఏర్పాటు చేయడం జరిగింది. మన తర్వాత ఇంకా క్లియర్గా చెప్పుకుంటాము. అయితే 1921లో ఢిల్లీలో ఏర్పాటు చేశారండి దీన్ని, రైట్. తర్వాత అస్పృశ్యతను నివారించడం కూడా గాంధీజీ చెప్పడం జరిగింది. అయితే అస్పృశ్యతకు సంబంధించి గాంధీజీ గారు 2 వ్యాఖ్యానాలు చేస్తారు. నాకు మరో జన్మ అంటూ ఉంటే నేను అస్పృశ్యతగానే జన్మించాలనుకుంటున్నానని చెప్పి గాంధీజీ చెప్తాడు. మరో జన్మ అంటూ ఉంటే నేను అస్పృశ్యుడిగానే నేను జన్మించాలని అనుకుంటున్నానని చెప్పాడు. రెండోది ఇంకోటి ఏమంటాడంటే ఒకవేళ అస్పృశ్యుల్ని చేరనివ్వద్దు అంటే కనుక స్వరాజ్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడతానంటాడు. అంటే అస్పృశ్యుడు అనేవాడు వేరేగా రాడు, వాడు మనతో పాటు ఉంటాడు కాబట్టి నేను వాడిని వేరు చేయను. ఒకవేళ నిజంగా అలా వేరు చేయాలి అంటే కనుక అవసరమైతే స్వరాజ్యం వదులుకుంటాను తప్ప నేను అస్పృశ్యుల్ని దూరం పెట్టనని చెప్పి గాంధీజీ గారు ఇక్కడ 2 అంశాలు చెప్తారండి. ఒకటేంట్రా అంటే మరో జన్మ అంటూ ఉంటే అస్పృశ్యుడిగా పుట్టడానికే నేను ఇష్టపడతానని చెప్తాడు. రెండోది ఏమంటాడంటే ఒకవేళ అస్పృశ్యుడిని దూరంగా పెట్టాలి అంటే కనుక నేను అవసరమైతే స్వరాజ్యాన్ని వదులుకుంటాను తప్ప దూరం పెట్టనని చెప్పి ఈ సందర్భంగానే చెప్పడం జరుగుతుందండి. తర్వాత మద్యపానాన్ని కూడా నిషేధించాలనుకుంటాడు. ఎందుకనంటే ఈ మద్యపానం వల్ల మనుషులు యూనిటీ అయితే ఉండదండి, ఎవరు కూడా మాట అంటే నియమాలను పాటించలేరు మద్యపానం వల్ల. దట్టు ఇంకోటి ఏంటంటే వివాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనుషులు బాగు చేయడానికి కానీ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలంటే మద్యపానం అనేది ఉండకూడదండి. అందుకని దీన్ని నిషేధించాలనుకోండి. ఇవన్నీ కూడా గాంధీజీ గారు ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తయారు చేసినటువంటి నిర్మాణాత్మక చర్యలండి. నూలు వడకాలి, ఖద్దరు దుస్తులు తయారు చేయాలి, ఖద్దరు దుస్తుల్ని వేసుకోవాలి, మద్యపానాన్ని నిషేధించాలి,
అస్పృశ్యతను నివారించాలి, హిందూ ముస్లింల ఐక్యత సాధించాలి, తిలక్ నిధికి ₹1,00,00,000 సంపాదించాలి, అలాగే జాతీయ పాఠశాలను కళాశాలను ఏర్పాటు చేయాలి, అలాగే ఈ 1,00,00,000 మందిని జాతీయ కాంగ్రెస్లోకి సభ్యత్వం ఏర్పాటు చేయాలి. అయితే బహిష్కరణ కార్యక్రమాలు ఏంటి? ఇవన్నీ కూడా తయారు చేసుకోవాల్సినవండి. నిర్మాణం అంటే ఏంటంటే తయారు చేయడం, బహిష్కరణ అంటే విడిచిపెట్టడం. కాబట్టి బహిష్కరణ కార్యకలాపాల్లో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేశారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వదిలేరు. రెండోది ఏంటంటే ఈ బిరుదులు ఏమైతే ఉన్నాయో ఆ బిరుదులను విడిచిపెట్టాలి. మీకు జలియన్ వాలాబాగ్ దురంతరం జరిగినప్పుడు ఖైజర్-ఈ-హింద్ అనేటువంటి ఒక బిరుదు చెప్పానండి గాంధీజీది. ఖైజర్-ఈ-హింద్ అనేటువంటి బిరుదు జలియన్ వాలాబాగ్ సందర్భంలోనే గాంధీజీ వదిలేశాడని చెప్పాను. నార్మల్గా అయితే చాలా బుక్స్లో ఏమైనా ఉంటుందంటే సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ఈ మొదటి దశలో భాగంగా ఏం చేస్తారంటే బిరుదులు త్యజించాలి అని చెప్పి అతను మొదటిగా ఖైజర్-ఈ-హింద్ అనేటువంటి బిరుదును వదిలేస్తాడు. కానీ మరి అక్కడ ఎందుకు చెప్పారంటే కొన్ని బుక్స్లో మీకు జలియన్ వాలాబాగ్ దురంతరం అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఒకవేళ సార్ రెండు ఇస్తే ఏం చేయాలని అడిగితే కనుక మీరు సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ఉన్నదానికే ఓటు వేయండి. ఒకవేళ సహాయ నిరాకరణ ఉద్యమం లేకుండా జలియన్ వాలాబాగ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు జలియన్ వాలాబాగ్కి మీరు టిక్ పెట్టాలి. నార్మల్గా అయితే మాత్రం ఈ గాంధీజీ ఈ ఖైజర్-ఈ-హింద్ అనేటువంటి బిరుదుని చూడండి బహిష్కరణ ఉద్యమంలో భాగంగా బిరుదులు త్యజించాలి అని చెప్పాడు. అప్పుడు చెప్పినప్పుడే ఆయన ఖైజర్-ఈ-హింద్ అనేటువంటి బిరుదుని నేను వదిలేస్తానని చెప్పి ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగానే గాంధీజీ బిరుదును వదిలేశాడు. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ది మాత్రం జలియన్ వాలాబాగ్ దురంతర సందర్భంలోనూ వదిలేశాడు. ఓకే, సహాయ నిరాకరణం ఇవ్వకుండా అందులో జలియన్ వాలాబాగ్ ఇస్తే అప్పుడు గాంధీజీ అక్కడ వదిలేయడం పెట్టండి. ఎందుకంటే హిస్టరీలో కొన్ని విషయాలు మనకి అన్నింటిలో స్పష్టంగా ఉండవు, ఇటు అటుగా కూడా ఉంటాయి. ఒకవేళ అలా ఇస్తే పెట్టండి. మ్యాక్సిమం సహాయ నిరాకరణ ఇస్తాడు, జలియన్ వాలాబాగ్ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇది లేకుండా అది ఇస్తే మాత్రమే పెట్టండి. ఒకవేళ రెండు ఇచ్చినా కూడా మీ సహాయ నిరాకరణోద్యమానికి మీరు టిక్ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ మూడోది ఏంటంటే కళాశాలలు, అలాగే పాఠశాలలు, అలాగే విశ్వవిద్యాలయాలు. ఈ విశ్వవిద్యాలయాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ అలాగే టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాలను వదిలేసి వచ్చేసారండి. తర్వాత శాసనసభల్లో అలాగే పంచాయతీల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సభ్యత్వాలకి రాజీనామా చేసి వచ్చేసారండి. తర్వాత విదేశీ వస్తువులను బహిష్కరించాలి. విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలండి. విదేశీ వస్తువుల్ని బహిష్కరణ చేయాలి. ఎవరు ఉపయోగించకూడదండి. విదేశీ వస్తువులను ఎవరు ఉపయోగించకూడదు, దట్టు బహిష్కరణ చేయాలి. తర్వాత బ్రిటిష్ రాజు వేల్స్ యువరాజు అంటామండి. వేల్స్ యువరాజు అసలు ఆయన పేరు ఏంటంటే ఎడ్వర్డ్ అంటాము. ఆయన నవంబర్లో 17వ తారీఖున వస్తాడండి భారతదేశం. అయితే ముందుగానే రాజు వస్తున్నాడు అనేటువంటి విషయం ముందుగానే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇతని యొక్క రాజు యొక్క రాకను కూడా మన వాళ్ళు వ్యతిరేకిస్తారంటే బహిష్కరిస్తారండి. రాజు భారతదేశంలో ఎక్కడికక్కడ వ్యతిరేకిస్తూ ఉంటారు. మనం నెక్స్ట్ చెప్పుకుంటాము. తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడికక్కడ ఈ విధి విధానాలకు సంబంధించి దర్బార్లు ఏర్పాటు చేస్తూ ఉంటుందండి. సమావేశాలు, ప్రభుత్వ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. దానికి మన ముఖ్యమైన నాయకులందరూ కూడా హాజరవుతూ ఉంటారు. కాబట్టి దీనికి మన నాయకులు ఎవరు కూడా హాజరు కాకూడదు. ఇవి ఏంద్రా అంటే బహిష్కరణలో ఉన్నటువంటి అంశాలండి. గాంధీజీ తయారు చేసినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క విధి విధానాల్లో బహిష్కరణ కార్యక్రమాలు ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేయాలి, బిరుదులను వదిలేయాలి, కళాశాలలో పాఠశాలలో విశ్వవిద్యాలయాలను వదిలేయాలి, అలాగే చట్టసభలను వదిలేయాలి, విదేశీ వస్తువులను వదిలేయాలి, అలాగే వేల్స్ రాకను వ్యతిరేకించాలి. ప్రభుత్వ దర్బార్లను కూడా వీళ్ళు ఏం చేయాలండి, తిరస్కరించాలి, వెళ్ళకూడదన్నమాట. ఇలా అనేక బహిష్కరణ ఉద్యమాలు చేశారండి. తర్వాత అలాగే అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా ఈ గాంధీజీ ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో రూపొందించడం జరిగింది. అయితే ఈ ఉద్యమం అంతా ఒకేసారి ఈ నిర్ణయాలన్నీ కూడా ఒకేసారి అమలు చేశారా అంటే లేదండి. ఎందుకంటే ఒకేసారి అన్నీ అమలు చేయడం అనేది కరెక్ట్ కాదు, అమలు చేయడం అనేది చాలా కష్టమైనటువంటి అంశం కూడా. అందుకని గాంధీజీ ఏం చేశారంటే ఇవి నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళాడు. అందుకనే సహాయ నిరాకరణ ఉద్యమ కాలాన్ని అంటే ఆగస్టు 1న అన్నామండి. ఉద్యమం స్టార్ట్ అయింది ఆగస్టు 1న అన్నాం. కానీ జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ వార్షిక సమావేశం ఆమోదిస్తేనే జాతీయ ఉద్యమం అవుద్ది. కాబట్టి ఎప్పుడు ఆమోదించింది? అది డిసెంబర్లో ఆమోదించింది. కాబట్టి ఆ నెల కూడా ముగిసిపోయింది. మనమేమో ఉద్యమం 1920 నుంచి స్టార్ట్ అయ్యి 1922 వరకు స్టార్ట్ అయిందని చెప్పుకుంటాం. కానీ వాస్తవానికి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఉద్యమం 1921 నుంచి పర్ఫెక్ట్గా రన్నింగ్లోకి వస్తుంది. ఎందుకంటే ఐఎన్సీ డిసెంబర్లో ఆమోదించింది చివరి రోజుల్లో. ఐఎన్సీ సమావేశాలు 28, 29, 30, 31 ఈ మధ్యకాలంలోనే జరుగుతాయండి. కాబట్టి అప్పుడు ఆమోదించిందండి. ఆ నెల కూడా అయిపోయినట్టు. బట్ కానీ ఆగస్టు 1న ప్రకటించడం వల్ల దీన్ని మనం డేట్ కింద చెప్పుకుంటాం. రైట్, ఓకే, రైట్. అయితే
చూడండి, ఈ గాంధీజీ ఈ యొక్క బహిష్కరణ కార్యక్రమాలు కానివ్వండి లేదా నిర్మాణాత్మక కార్యక్రమాలు కానివ్వండి వాటన్నిటిని కూడా ఒకేసారి ఇంప్లిమెంటేషన్ చేయలేదండి. నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళాడు. ఎలా అంటే 4 దశల కింద చెప్పుకుంటామండి. ఆయన ఈ యొక్క విధి విధానాలని అమలు చేయడానికి 4 దశలుగా చెప్పుకుంటాం. మొదటి దశలో ఏంద్రా అంటే మొదటి దశ ఎప్పటి నుంచి అంటే 1921 జనవరి నుండి మార్చ్ అండి, జనవరి టు మార్చ్. మరి రెండో దశ 1921 నుంచి ఏప్రిల్ టు జూన్ అండి, ఏప్రిల్ టు జూన్. మరి మూడో దశ 1921 నుంచి 21లో జూలై నుండి నవంబర్ వరకు అండి, జూలై నుండి నవంబర్ వరకు మూడో దశగా చెప్తాం. 4వ దశ ఏంద్రా అంటే 1921 డిసెంబర్ నుండి 1922 ఫిబ్రవరి వరకు అని చెప్పుకుంటాం. ఇలా 4 దశలుగా చెప్పుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్త చూడండి. మొదటి దశ 1921 నుంచి జనవరి టు మార్చ్ అండి, 1921లో జనవరి టు మార్చ్ మొదటి దశ అని చెప్పుకుంటాం. రెండో దశ 1921 ఏప్రిల్ నుంచి జూన్ అని చెప్పుకుంటాం. మూడో దశ 1921 జూలై నుంచి నవంబర్ అని చెప్తాం. 4వ దశ 1921 డిసెంబర్ టు 1922 ఫిబ్రవరి అని చెప్పుకుంటామండి. రైట్. అయితే మరి దీని సార్ మరి ఆగస్టు 1 నుంచి స్టార్ట్ అయింది కదా అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి, జాతీయ కాంగ్రెస్ ఆమోదిస్తేనే జాతీయ ఉద్యమంగా చెప్పుకుంటాము. అంతకుముందు ఎంత చేసినప్పటికీ దాన్ని జాతీయ ఉద్యమంగా చెప్పుకోము. రైట్. ఇలా 4 దశలు చెప్పుకున్నామండి. అయితే ఈ దశలో ఈ బహిష్కరణ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయండి. అని బిల్లులు ధరించడం, తర్వాత ప్రభుత్వ కార్యాలయాలను రద్దు చేయడం అన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం క్లియర్గా. తర్వాత ఈ దశకు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ తిలక స్మారక నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడతారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే బహిష్కరణ అంటే వేల్స్ యోరాక, అలాగే తర్వాత విదేశీ వస్తువులను బహిష్కరించడం అన్నీ ఇక్కడ జరుగుతాయండి. ఇక్కడ ప్రభుత్వ సంస్థలని, ఉద్యోగాలని, బిరుదులను తెస్తారు. ఇక్కడ బహిష్కరణ వస్తువుల్ని అలాగే వేల్స్ యువరాజు రాకని బహిష్కరించడం. ఇక్కడ 4వ దశ ఏంటంటే పన్నుల నిరాకరణ జరుగుతుంది. అయితే నెక్స్ట్ క్లాస్లో మనం వివరంగా చెప్పుకుందాం ఈ దశలన్నీ కూడా. ఓకే, రైట్. అయితే ఇలా గాంధీజీ తయారు చేసినటువంటి బహిష్కరణ కార్యక్రమాలు, నిర్మాణాత్మక కార్యక్రమాలు 4 దశలుగా చెప్పుకోవడం జరిగింది. అయితే నెక్స్ట్ క్లాస్లో ఈ ఎలా స్టార్ట్ అయినాయి అనేటువంటి విషయం చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ క్లాస్ అంతా కూడా ఉద్యమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పుకుంటాం. అలా తర్వాత చూడండి, ఈ ఉద్యమం ఎప్పుడు ఆగిపోయింది? 1920 ఆగస్టు 1న స్టార్ట్ అయిన ఉద్యమం 1922 ఫిబ్రవరి 12న ఆగిపోయిందండి. ఫిబ్రవరి 12న ఆగిపోయిందండి. ఎందుకు ఆగిపోయింది అంటే 1922లో చౌరీ చౌరా అనేటువంటి ప్రాంతం ఉంటుందండి. చౌరీ చౌరా ఇది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా అంటామండి. గోరఖ్పూర్ జిల్లా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ అనేటువంటి జిల్లాలో చౌరీ చౌరా అనేటువంటి గ్రామం ఉంటుందండి. చౌరీ చౌరా అనేటువంటి గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఏం చేస్తారంటే ఈ ఉద్యమంలో భాగంగా 30,000 మంది ఏం చేస్తారంటే ఒక గుంపుగా వెళ్తారండి. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని శాంతియుతంగా చేసుకుంటూ ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు. చాలా శాంతియుతంగా వెళ్తారు, పాపం ఎటువంటి తప్పు లేకుండా చాలా ప్రశాంతంగా వెళ్తారు. అయితే ఈ 30,000 మంది అలా చౌరీ చౌరాలో అలా వెళ్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ ఎదురుగానే వెళ్తారండి. ఎందుకంటే ఊర్లోనే స్టేషన్ ఉంటుంది. వీళ్ళు ఉద్యమం చేసేది కూడా ఊర్లో కాబట్టి, సెంట్రల్లో చేస్తారు కాబట్టి వీళ్ళు ఆ పోలీస్ స్టేషన్ ముందుగా వెళ్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తారంటే వీళ్ళపైన కాల్పులు జరుపుతారండి. ఆ కాల్పులు జరిపినప్పుడు అంబికారాయ్ చౌదరి ఇతన్ని అస్సాం కేసరి అంటామండి. అస్సాం కేసరి. అలాగే భగవాన్ అహీర్ అంబికారాయ్ చౌదరి అస్సాం కేసరి అంటాము. భగవాన్ అహీర్ ఇతను గొప్ప కవి అండి. వీళ్ళిద్దరికీ తీవ్ర గాయాలవుతాయి. చూడండి, వీళ్ళు చాలా ప్రశాంతంగా చేసుకున్నారు. ఎటువంటి హింసాత్మక కార్యకలాపాలు చేపట్టకుండా ప్రశాంతంగా అందరూ గుంపుగా వెళ్తున్నారండి సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించి. అయితే ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తారంటే కాల్పులు జరుపుతారండి. జరపడంతో వీళ్ళిద్దరికీ తీవ్ర గాయాలు అవుతాయి, ఈ అంబికారాయ్ చౌదరికి, భగవాన్ అహీర్కి. దాంతో సహనాన్ని కోల్పోయినటువంటి ప్రజలు ఏం చేస్తారంటే ఈ పోలీస్ స్టేషన్పై దాడి చేసి 21 మంది కానిస్టేబుల్ని, ఒక ఎస్ఐని సజీవ దహనం చేస్తారు. బ్రతకుండగానే కాల్ చేస్తారండి. ఇలా కాల్ చేయడంతో గొప్ప విషయం ఏంటి, 22 మంది కూడా భారతీయులే, మన భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తులే ఈ పోలీసు వాళ్ళు. అయితే ఈ 22 మందిని ఎప్పుడు కాల్ చేశారంటే ఫిబ్రవరి 5నండి. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 5న జరిగింది. దీన్ని చౌరీ చౌరా సంఘటన అంటామండి. సహాయ నిరాకరణ ఉద్యమం
ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏంటని అడిగాడు అనుకోండి, చౌరీ చౌరా సంఘటనే. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా అనేటువంటి ప్రాంతంలో చౌరీ చౌరా అనేటువంటి గ్రామం అండి. ఆ గ్రామంలో ఫిబ్రవరి 5న 30,000 మంది వెళ్తున్నప్పుడు పోలీసులు వాళ్ళపైన కాల్పులు జరపడంతో అంబికారావు చౌదరి, భగవాన్ అహీర్ గాయపడడంతో ప్రజలు స్థానం కోల్పోయి 22 మంది అంటే 21 మంది కానిస్టేబుల్ను, ఒక ఎస్ఐని సజీవ దానం చేయడంతో, అది వాళ్ళు భారతీయులు అవడంతో ఆ విషయం ఎవరికి తెలిసిందంటే గాంధీజీకి తెలుస్తుందండి. గాంధీజీ అప్పుడు ఎక్కడున్నాడు అంటే బార్డోలీలో ఉంటాడండి. బార్డోలీ ఎందుకంటే చెప్పాను కదండి, నిర్మాణాత్మక మరియు బహిష్కరణ కార్యక్రమాల వల్ల పెద్దగా సాధించింది ఏం లేదని చెప్పి శాస్త్రోల్లంఘన ఉద్యమం స్టార్ట్ చేస్తాడు. అందులో భాగంగా పన్నుల నిరాకరణ చేస్తాడు. పన్నులు నిరాకరించడం, ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా ఉండాలి. అందులో భాగంగా గాంధీజీ బార్డోలీలో పన్నుల నిరాకరణ ఉద్యమం చేస్తాడండి ఈ సందర్భంలో. అయితే గాంధీజీకి లేట్గా తెలుస్తుంది. దాంతో గాంధీజీ 1922 ఫిబ్రవరి 2న ఏం చేస్తారంటే బార్డోలీ నుంచి ప్రకటిస్తాడు. నేను ఈ ఉద్యమాన్ని ఆపేస్తున్నాను అని. దాంతో ఈ ఉద్యమం అనేది ఆగిపోవడం జరుగుతుందండి. దీన్నే బార్డోలీ తీర్మానం అంటాం. గాంధీజీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏ ప్రాంతంలో ఉండి ఆపివేయడం జరిగిందని అడిగాడు అనుకోండి, బార్డోలీ. ఈ సంఘటన జరిగే సందర్భానికి గాంధీజీ బార్డోలీలో పన్నులకి వ్యతిరేకంగా ఉద్యమం నడుతున్నాడు. పన్నుల నిరాకరణ ఉద్యమం అంటాం దాన్ని. అయితే ఆ విషయం తెలియడం వల్ల ఈ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రకటించారంటే ఫిబ్రవరి 12నండి. ఫిబ్రవరి 12న ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అయితే కొన్ని బుక్స్లో ఏమైనా ఉంటుందంటే ఫిబ్రవరి 11న ఉంటుందండి. కొన్ని బుక్స్లో ఏమైనా ఉంటుందంటే ఫిబ్రవరి 11న ఉంటుంది. కానీ మీరు మాత్రం 12 అని గుర్తుపెట్టుకోండి. అయితే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అయితే గాంధీజీ అదేంటి ఇక్కడ దీనికోసం ఎందుకు ఆపేశాడు, చిన్న సంఘటన కదా అంటే కాదండి. అంతకు ముందే ఉత్తరప్రదేశ్లో బరేలీ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఈ బరేలీ ప్రాంతంలో కూడా హింసాత్మక సంఘటనలు ఏర్పడతాయండి. గాంధీజీ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఏమని చెప్పాడు, అహింసా మార్గంలో మాత్రమే వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా హింసకు వెళ్ళకూడదు. మీరు అహింసా మార్గంలో నేను చెప్పిన కనుక మీరు ఫాలో అయితే, ఈ సత్యాగ్రహం మనం అనుసరిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పాడు. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన ఆయన యొక్క విధి విధానాలకు వ్యతిరేకంగా ఉంది, ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది. దట్టు దానికి ముందు బరేలీలో జరిగింది, అది ఓకే అనుకున్నాడు. తర్వాత ఇంకా భారతదేశంలో అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి, ఓకే అనుకున్నాడు. కానీ ఇక్కడ చౌరీ చౌరా సంఘటన జరిగిన తర్వాత గాంధీజీ ఈ ఉద్యమం తర్వాత బ్రిటిష్ వాళ్ళు చాలా ఘోరంగా చేసే అవకాశం ఉంది, ప్రజలు చాలా ఇబ్బంది పడతారని భయం వేసి దీన్ని ఆపేయడం జరుగుతుంది. ఎందుకని గాంధీజీ అహింసాయుతంగా ఎందుకు చేయమన్నాడు అంటే భారతదేశంలో బ్రిటిష్ వారిని ఎదుర్కొనేటువంటి ఐక్యత ఇంకా రాలేదు. భారతీయులందరూ ఐక్యంగా ఉండేటువంటి జాతీయవాదం ఇంకా అభివృద్ధి చెందలేదు. రెండోది ఏంటి, మనం బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొనే శక్తి మనకు సరిపోదు. ఒకవేళ మనం వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నామని తెలిస్తే వాళ్ళు చాలా ఉక్కుబాదలతో తొక్కుపారేస్తారు. అందుకని గాంధీజీ ఈ టైంలో మనకి ఇది కరెక్ట్ కాదు, వీళ్ళేమో ఇలా హింసాత్మక సంఘటనలు చేస్తున్నారు, కానీ బ్రిటిష్ వాళ్ళకి కోపం వస్తే దాన్ని హింసాత్మకంగానే అణిచివేస్తారని భయం వేసి గాంధీజీ ఈ యొక్క ఉద్యమాన్ని బార్డోలీ నుంచి ఆపడం జరుగుతుంది. ఈ బార్డోలీలోనే తీర్మానం జరుగుతుందండి. ఆ బార్డోలీలో ఈ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన తీర్మానం ఏమని చేస్తారంటే ఈ సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో చేసినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిలిపివేయడం జరుగుతుందని చెప్పడంతో ఈ ఉద్యమం ఆగిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నిజానికి గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ఒకటి చెప్తాడండి. ఏమని అంటాడంటే ఈ హింస అనేది మృగధర్మం, అహింస అనేది మానవ ధర్మం. కాబట్టి మనిషి అనేవాడు ఎప్పుడు కూడా హింస సైడ్ వెళ్ళకూడదు. ఒకవేళ నేను బలాబలాల పరీక్ష చేసేటువంటి టైంలో దేనికి ఓటేస్తామంటే నేను కూడా యుద్ధానికే ఓటేస్తాను. అలా అని చెప్పి నేను మనుషులను ఎవరిని హింసించడానికి ఒప్పుకోనని చెప్పి గాంధీజీ చెప్తారనుకోండి. మీకు లాస్ట్లో గాంధీజీ కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ కానివ్వండి, ఒక క్లాస్ ప్రత్యేకంగా వాళ్ళు ఏ సందర్భంలో ఏ కొటేషన్లు చెప్పారనేటువంటి చెప్పాం. ఎందుకంటే క్లాస్ మధ్యలో అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే కుదిరినంత వరకు నేను చెప్పేయడానికి ట్రై చేస్తానండి. రైట్. ఇలా ఈ ఫిబ్రవరి 22 1922 ఫిబ్రవరి 12న గాంధీజీ ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చౌరీ చౌరా అనేటువంటి సంఘటన ఎక్కడ జరిగిందని అడిగితే చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు జరిగిందని అడిగితే ఫిబ్రవరి 5 అండి. కానీ ఉద్యమం ఎప్పుడు ఆపేసాడని అడిగితే ఫిబ్రవరి 12. కాబట్టి సంఘటనకి ఆపివేయడానికి డేట్ తేడా ఉంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆపివేసిన టైము 12, స్టార్ట్ చేసిన టైము ఆగస్టు 1. ఇవి ఉద్యమం స్టార్ట్ చేసినటువంటి సమయాలు, అలాగే ఉద్యమం నిలిపివేసినటువంటి సమయాలు కూడా. అయితే ఈ ఉద్యమం ఆపేసినప్పుడు ఈ ఉద్యమం పైన కొంతమంది వ్యాఖ్యానాలు చేశారు. ముఖ్యంగా ఎవరంటే సుభాష్ చంద్రబోస్ అండి. ఎందుకంటే గాంధీజీ ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేసిన తర్వాత చాలామంది ఫీల్ అవుతారండి. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే గాంధీజీ ఆపేయడం కూడా ఒక ప్లాన్ ఏమో, గాంధీజీకి అన్నీ తెలుసు కదా, దక్షిణాఫ్రికాలో విజయం సాధించాడు, ఇక్కడ ఆ మాత్రం తెలియదా, కాబట్టి ఇది ప్లాన్ అయి ఉంటుందని చెప్పి గాంధీజీకి మద్దతు పలికారు.
కానీ కొంతమంది యువకులు ఉంటారు చూడండి, వాళ్ళందరూ కూడా గాంధీజీని తిట్టుకున్నారండి. అందులో ముఖ్యంగా ఎవరంటే సుభాష్ చంద్రబోస్, అలాగే లాలా లజపతి రాయ్, అలాగే బిపిన్ చంద్రపాల్, వీళ్ళందరూ కూడా గాంధీజీని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారండి. వీళ్ళతో పాటు ఎంఎన్ రాయ్ కూడా వ్యాఖ్యానం చేస్తాడు. ఎంఎన్ రాయ్ అయితే నెహ్రూ తటస్థంగా ఉంటాడు అనుకోండి. నెహ్రూ కూడా ఈ ఆపేయడం అనేది పెద్దగా నచ్చదు. ఈ టైంలోనే నెహ్రూ కూడా ఒక వ్యాఖ్యానం చేస్తాడు. ఏంటంటే, ఒక చోట తప్పు జరిగితే దేశాన్ని అంతటినీ శిక్షించాడు గాంధీ అని చెప్తాడండి. నెహ్రూ ఏమని చెప్తాడంటే, ఒక చోట జరిగిన తప్పుకి భారతదేశం మొత్తాన్ని శిక్షించాడని చెప్పి ఎవరన్నారంటే నెహ్రూ అంటాడండి. ఇది సహాయ నిరాకరణోద్యమం ఆపివేయడం పైన నెహ్రూ ఇచ్చినటువంటి కాన్సెప్ట్. అంటే ఒక చోట జరిగిన తప్పుకి దేశం మొత్తాన్ని శిక్షించాడని చెప్పి ఈయన చెప్పాడండి. ఎంఎన్ రాయ్ కూడా 2 వ్యాఖ్యానాలు చేస్తాడండి. ఏంటంటే, గాంధీజీ యొక్క బలహీన నాయకత్వానికి, అంటే అసమర్థ నాయకత్వానికి, గాంధీజీ యొక్క అసమర్థ నాయకత్వానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తాడు. దేనికి ఉదాహరణ అండి? అసమర్థ నాయకత్వం. గాంధీజీ యొక్క అసమర్థ నాయకత్వానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పాడు. దీంతోపాటు ఇంకొక మాట కూడా అన్నాడు. ఏంటంటే, గాంధీజీ యొక్క సిద్ధాంతాలు అపజయానికి ఈ యొక్క ప్రతీక అని చెప్తాడండి. గాంధీజీ యొక్క సిద్ధాంతాలు అనేవి అపజయాలకి ఇది ఒక ప్రతీక. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. గాంధీజీ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు పరాజయం పొందుతాయి అని చెప్పడానికి ఇవన్నీ కూడా ప్రతీక అని చెప్తాడండి. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎంఎన్ రాయ్ ఇచ్చినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, గాంధీజీ యొక్క అసమర్థ నాయకత్వానికి ఉదాహరణ. రెండోది ఏంది? గాంధీజీ యొక్క సిద్ధాంతాలు అపజయాలు అవుతాయి అని చెప్పడానికి ఇది ఒక మంచి ప్రతీక అని చెప్పడం జరుగుతుంది. నెహ్రూ ఏమన్నాడు? ఒక చోట జరిగినటువంటి తప్పుకి మొత్తం భారతదేశాన్ని శిక్షించాడు గాంధీ అని చెప్పి నెహ్రూ అన్నాడు. అయితే వీటన్నిటిలో చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సుభాష్ చంద్రబోస్ అండి. సుభాష్ చంద్రబోస్ ఎందుకనండి, ఉద్యమ కాలంలో ఐసీఎస్కి రాజీనామా చేసి ఇందులో చేరతాడండి. సుభాష్ చంద్రబోస్ ఎంటర్ అయినటువంటి మొట్టమొదటి ఉద్యమం ఏదంటే ఇదే. మన నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. అయితే సుభాష్ చంద్రబోస్ ఈ ఉద్యమాన్ని ఆపేసిన తర్వాత గాంధీజీకి చాలా ఎండ్ అయిపోతాడు. చాలా కోపం వచ్చేది గాంధీజీకి. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ యొక్క గురువు ఎవరంటే చిత్తరంజన్ దాస్ అండి. చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ అంటాము. ఇతనికి దేశబంధు అనేటువంటి బిరుదు కూడా ఉంది. చిత్తరంజన్ దాసే సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు అండి. అయితే ఈ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ స్ట్రగుల్ అని చెప్పి ఒక గ్రంథం రాస్తాడు. ఇండియన్ స్ట్రగుల్. ఈ ఇండియన్ స్ట్రగుల్ అనేటువంటి గ్రంథంలో ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని గాంధీజీని ఆపేయడంతో గాంధీజీకి సంబంధించి ఒక వ్యాఖ్య చేస్తాడండి. ఇందులో రాస్తాడు, ఇండియన్ స్ట్రగుల్ అనేటువంటి గ్రంథంలో రాస్తాడండి. అది క్లియర్గా ఏమని రాస్తాడంటే, తారాస్థాయికి చేరుకున్నటువంటి జాతీయ భావాలని, అంటే జాతీయ శక్తుల్ని ఒక్కసారిగా విరిచేయడం అనేది జాతీయ విపత్తుతో సమానమని చెప్తాడు. అంటే గొప్ప స్థాయికి వెళ్ళినట్టు, పరాకాష్ఠకు వెళ్ళినటువంటి ఉద్యమాన్ని ఒక్కసారిగా ఆపేసాడండి. నిజంగా ఈ సహాయ నిరాకరణోద్యమం వల్ల ఇంకా ఆల్మోస్ట్ స్వతంత్రం వచ్చేసింది అనుకున్నారు ప్రజలు. ఇంకా పూర్తిగా అనుకున్నారండి. ఇలాంటి తారాస్థాయికి వెళ్ళినటువంటి ప్రజల యొక్క ఆశల్ని ఒక్కసారిగా ఆపేస్తానని చెప్పడంతో మొత్తం దిగదచ్చేసాడండి, నీరుగా వచ్చేసాడు. అందుకే ప్రజల ఆశయాలపైన గాంధీజీ నీళ్లు చల్లాడని కూడా అంటాడు ఆయన. గాంధీజీ ప్రజల యొక్క ఆశయాలపైన నీళ్లు చల్లాడు అని చెప్పాడు. దానికి ఇండైరెక్ట్గా దాని అసలు అర్థమైందిరా అంటే, తారాస్థాయికి వెళ్ళినటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని ఒక్కసారిగా ఆపేయడం అనేది జాతీయ విపత్తు. ఉద్యమాన్ని ఆపివేయడం అనేది దేంతో పోల్చాడండి? జాతీయ విపత్తు అన్నాడు. అంతేకాకుండా ఇంకోటి ఏమన్నాడంటే ఇదే గ్రంథంలో, గాంధీజీ శిష్యులైనటువంటి వ్యక్తులు అంటే అనుచరులు ఎవరు? చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, అలాగే లాలా లజపతి రాయ్ అండి. లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారండి. జైలుకి వెళ్ళిపోయారు. ఈ సహాయ నిరాకరణోద్యమ కాలంలో జైలుకి వెళ్ళిపోతారండి. మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. అలా జైలుకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ కూర్చొని బాధపడుతూ ఉన్నారట. అయితే ఆ జైలుకి వెళ్ళకముందు వీళ్ళు ఆ ఉద్యమంలో ఉంటారండి, సహాయ నిరాకరణోద్యమంలో ఉంటారు. ఆ ఉద్యమం చేసినప్పుడు చిత్తరంజన్ దాస్ పక్కనే మన ఎవరు సుభాష్ చంద్రబోస్ గారు తిరుగుతూ ఉంటారు. ఆయన వెనకాల తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే ఆయన రాజకీయ గురువు అని చెప్పాను కదండి. అయితే ఈ ఉద్యమం చేస్తున్న సందర్భంలో గాంధీజీ సడన్గా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అస్తవ్యస్తమైపోయేదట. అంటే అతని యొక్క అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయాల వల్ల చిత్తరంజన్ దాస్ ముఖంలో కోపం, బాధ దగ్గర నుంచి చూసేవాడు సుభాష్ చంద్రబోస్ చిత్తరంజన్ దాస్ యొక్క ముఖంలో బాధ మరియు కోపం రెండు చూసేవాడు దగ్గర నుంచి. అది దేని వల్ల అంటే గాంధీజీ తీసుకున్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయాల వల్ల అంట.
ఓకే, కాబట్టి గాంధీజీ అందుకే చెప్పాడండి, గాంధీజీ ప్రజల యొక్క ఆశయాలపైన చల్లని నీళ్ళు చల్లడం లాంటిదని చెప్పాడు. అంతేకాకుండా పరాకాష్ఠకు చేరినటువంటి ఉద్యమాన్ని ఆపివేయడం అనేది జాతీయ విపత్తును కూడా ఎవరు చెప్పారంటే సుభాష్ చంద్రబోస్ చెప్పాడు. ఓకే, గాంధీజీకి సుభాష్ చంద్రబోస్కి తర్వాత పడదనుకోండి, మీకు తర్వాత చెప్తాము. ఆల్రెడీ మీకు జాతీయ కాంగ్రెస్ సమావేశాలు చెప్పినప్పుడు చెప్పానండి ఆల్రెడీ మీకు. అయితే ఇక్కడ మీరు ఎంతవరకు అవసరమో అంతవరకు గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు క్లాస్లో సహాయ నిరాకరణ నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎప్పుడు ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయిందో చెప్పుకున్నాం. అయితే నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే ఈ ఉద్యమం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పుకున్నాం. ఈ ఉద్యమం ఇప్పటి వరకు ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ఆగిపోయిందని చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఈ ఉద్యమం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటాము. ఆ తర్వాత క్లాస్లో ఈ ఉద్యమం యొక్క ప్రత్యేకతలు చెప్పుకుంటాం. ఓకే.